విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితం అనేది ఒక విశ్వాస సంబంధమైన ఒక ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ముగింపు మనం నిత్య జీవానికి చేరుకోవడం. యేసు ప్రభునందు మనం పరుగును ప్రారంభించాం, క్రీస్తునందే మన పరుగు ముగించాలి. మన పరుగు కడముట్టించి మన లక్ష్యం క్రీస్తే గనుక ఆ క్రీస్తుని చేరుకోవాలి. అదే మన యొక్క క్రైస్తవ జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణాల్లో, ఈ విశ్వాస జీవితంలో మనం సాఫీగా మన ప్రయాణం వెళ్ళిపోవాలంటే మనం కలిగి ఉండవలసిన అత్యుత్తమమైన లక్షణం ఏంటంటే సహనం. సహనం లేకుండా ఒకడు క్రైస్తవుడిగా జీవించటం అసాధ్యం. అటువంటి సహనాన్ని గురించి ఈరోజు మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. సహనము. సహనము ఉంటే ఏం చేస్తారు? సహిస్తారు. సహించటం. సహనము ఉన్నవారే సహిస్తారు. సహించటం అనేది ఉంటుంది. నిజానికి సహనము అనేది, సహించటం అనేది దైవ లక్షణం. సహించటం అనేది దైవ లక్షణం. ఈ విషయాన్ని మనం రోమాపత్రికలో చూద్దాం. రోమాపత్రిక ముందుగా అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత అక్కడి నుంచి వారిని కానాను దేశానికి తీసుకెళ్ళారు. ఇలా తీసుకువెళ్ళేటప్పుడు ఈ అరణ్య మార్గములో వారి ప్రయాణం సాగింది. చాలామంది దాన్ని ఏమంటారంటే కానాను యాత్ర అంటారు. ఇంచుమించు పురుషులు 6 లక్షల మంది, స్త్రీలతో కలుపుకుంటే 12 లక్షల మంది, పిల్లలతో కలుపుకుంటే ఒక 15 లక్షల మంది, ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు, ఇంచుమించు 1,00,000 కుటుంబాలు, 1,00,000 ఇళ్ళు, గుడారాలు వేసుకుని వెళ్తున్నారు. 1,00,000 ఇంచుమించు. మరి 6 లక్షల మంది పురుషులంటే ఎన్ని కుటుంబాలు? అంతే కదా, ఒక్కొక్క పురుషుడు వచ్చి ఒక్కొక్క కుటుంబం. నేను అందుకే బాగా తక్కువ వేసి, ఒకవేళ ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి 1,00,000 కుటుంబం వేసాను లెక్క వేసి. 1,00,000 గుడారాలు వేసుకుని వెళ్తున్నారు. ఇంచుమించు ఈ ప్రయాణం 40 సంవత్సరాలు సాగింది. ఈ 40 సంవత్సరాల్లో దేవుణ్ణి ఎంత విసిగించాలో అంతా విసిగించారు, ఎంత ఏడిపించాలో అంతా ఏడిపించారు, ఎంత కోపం రప్పించాలో అంత కోపమో రప్పించారు. వాళ్ళ పిచ్చి చేష్టలతో దేవుణ్ణి చాలా విసిగించారు. అలా విసిగించినా దేవుడు ఏం చేశాడట?
ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి పిచ్చి చేష్టలను సహించెను. ఎవరు? దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు సహించాడంటే సహనములో ఆయన పేదవాడా ధనవంతుడా? ఆయన ధనవంతుడు. అందుకే కృప మహదైశ్వర్యము అని ఉంటుంది బైబిల్లో. కృప మహదైశ్వర్యం. మనకి మొదట్లో అర్థం కాదు. అంటే అర్థం ఏంటని అంటే ధన ఐశ్వర్యము అంటే అర్థం ఏంటి? బోళ్ళంత డబ్బు ఉందని అర్థం. కృప ఐశ్వర్యం అంటే ఏంటి? బోళ్ళంత కృప ఉందని అర్థం. ఇప్పుడు దేవుడు మరొక ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. అదేంటంటే సహనైశ్వర్యమును కలిగి ఉన్నాడు. సహన మహదైశ్వర్యమును కలిగి ఉన్నాడు. అంటే బోరుడంత సహనాన్ని కలిగి ఉన్నాడు. సహనము అనేది దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క లక్షణం, దైవ లక్షణం సహనం అనేది. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అంటే మారు మనసు పొందని ఈ పాపిని దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నాడు, సహిస్తున్నాడు. నిజానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పాపులమైన మనము మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ పాపి అయిన మనిషి మరి మారు మనసు పొందుతున్నాడా? 15 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి, 25 సంవత్సరాలు వచ్చినాయి, కొంతమందికి 30 సంవత్సరాలు గడిచిపోయినాయి, 35, 40, 50, 60 వెళ్ళినాయి. అయినా సరే మనిషి మారు మనసు పొందటం లేదు. ఏమండి, ఇక్కడ మీరు గమనిస్తే 60 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారు. అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్ని సంవత్సరాలు సహించాడని? అమ్మా, 60 సంవత్సరాలు సహించాడని అర్థం. నీకు 30 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇంకా మారు మనసు పొందలేదంటే, మారు మనసు గురించి చెప్తున్నాను, మారు మనసు ఇంకా నీకు రాలేదంటే, ఈ లోకం పట్ల నీకు అసహ్యం కలిగి దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించే ఈ మారు మనసు నీకు ఇంకా రాలేదంటే, ఈ 30 సంవత్సరాలు దేవుడు నిన్ను సహించాడని అర్థం. 40 సంవత్సరాల వయసులో మీరు మారు మనసు పొందారంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని సహించాడని అర్థం. అది దేవునికి ఉన్న సహనం. ఒకవేళ దేవునికి సహనమే లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు అమ్మా, దేవునికి సహనమే లేకపోతే ఏమవుద్ది? మారు మనసు పొందకముందే మనం అందరం చచ్చిపోతాం, అగ్నికి కాలిపోతాం. నేను మాట అడుగుతున్నాను, దేవునికి సహనం అనేది లేకపోతే కానాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రవేశించగలరా? అందరూ కాలి బూడిదైపోతారు. సహనం పొందగానికే అందరూ ప్రవేశించగలిగారు. అంటే ఆ తరం నశించిపోయినా వాళ్ళ పిల్లల తరం పెరిగి పెద్ద అయిన వాళ్ళు వెళ్ళారు. సహనం అనేది లేకపోతే పిల్లకాయలతో సహా దేవుడు అందరినీ తుడిచిపెట్టేసి ఉండేవాడు. అలాగే దేవుడికి సహనం లేకపోతే ఈరోజు మీరు ఈ సంఘంలో కూర్చోలేరు. మీరు 25 సంవత్సరాల వయసులో మారు మనసు పొందారు అనుకుందాం. దేవునికి సహనం లేకుండా మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాకా చూసి వీడు మారు మనసు పొందట్లేదు కదా అని ఈ చెట్టును నరికివేయండి అని అనుంటే ఏమవుతును? ఈరోజు మీరు ఇక్కడ కూర్చుండేవారు కాదు. కనుక ఈరోజు ఇంకా మారు మనసు పొందని ఒక పాపి ఇంకా దర్జాగా బ్రతుకుతున్నాడంటే కారణం, ఊపిరి పోసుకుంటున్నాడంటే కారణం, ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ప్రజల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా మారు మనసు పొందకుండా హాయిగా జీవిస్తున్నాడంటే కారణం దేవుని యొక్క, అతని పట్ల దేవుని సహనం. ఏమనుకున్నాడో తెలుసా? ఈ 70 ఏళ్ల ముసలోడు
కనీసం ఈ 70 ఏళ్ళకైనా మారు మనసు పొందుతాడేమో అనేదంట దేవుని ఓపిక. ఓరి నాయను, ఇటు 70 ఏళ్ళ నుంచి చూసావు కదా ప్రభువా? చూశాను, మారు మనసు పొందలా. నా ఆశ ఏంటంటే కనీసం ఈ 70 ఏళ్ళ వయసుకైనా మారు మనసు పొందుతాడేమో. అది అబ్బా, దేవునికి మనం ఎంత ఎదిగినా చిన్నపిల్లలమే. 70 ఏళ్ళ వయసు వచ్చినా మనం చిన్నపిల్లలమే. ఇంకా ఓపికతో ప్రేమిస్తాడు, సహిస్తున్నాడు. చూడండి, ఒకసారి మీకు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. అయినను, ఇది తుయతైరా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి వ్రాయబడింది. తుయతైరా పట్టణంలో ఉన్న సంఘం చాలా మంచిది. క్రియలు మంచివి, ప్రేమ మంచిది, విశ్వాసం మంచిది, పరిచర్య మంచిది, సహనంలో మంచిది అన్నమాట. మొదటి ప్రేమను కలిగి ఉన్నదన్నమాట. కానీ ఆ సంఘంలో ఒక చిన్న పొరపాటు ఉంది, లేదా ఒక చిన్న తప్పిదం ఉంది అని. అలానే సంఘం అంతట్లో లేదు, ఎక్కడో వంకాయ అంతట్లో ఒక చోట పుచ్చు ఉన్నట్టు ఈ సంఘం అంతటిలో ఒక చోటన ఒక పుచ్చు ఉందన్నమాట. రైట్, ఏంటి ఆ పుచ్చు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీలని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి. మారు మనసు పొందుటకు దేవుడు ఏం చేశాడట? సమయం ఇచ్చి. అదేంటండి? జీవం గల దేవుని సంఘాన్ని ఒక అబద్ధ ప్రవక్త్రి యెజబెలు స్త్రీ తన తప్పుడు బోధల చేత పరిశుద్ధుల్ని మోసం చేసి అబద్ధ బోధల్లోనికి నడిపిస్తుంటే, విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినునట్లు ప్రేరేపిస్తూ విగ్రహారాధన వైపుకు మెల్లగా నడిపిస్తుంటే, జారత్వమును, దేవుడికి అసహ్యమైన కార్యం వ్యభిచారం చేయుటకు ప్రోత్సహిస్తుంటే, కొంతమంది పరిశుద్ధులు మోసపోతుంటే, అలాంటి స్త్రీకి దేవుడేమిచ్చాడు? మారు మనసు పొందుటకు సమయాన్ని ఇచ్చాడు. అదేంటండి? అలాంటి స్త్రీని దేవుడు ఏం చేయాలనుకుంటాం? మనం కాల్చి బూడిద చేసేయాలనుకుంటాం. కానీ దేవుడు చూడండి, సంఘాన్ని పాడు చేస్తున్న కపట సహోదరులను కూడా ప్రేమించి వారు కూడా మారు మనసు పొందుతారేమో అని సమయాన్ని ఇస్తున్నాడటండి. అది దేవునికి ఉన్నటువంటి సహనం. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎంతమంది అబద్ధ బోధకులు, మోసగాండ్లు క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నా ఇంకా వాళ్ళు బతుకున్నారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళు మారు మనసు పొందుతారని దేవుడు వారికి ఇస్తున్న సమయం ఇచ్చాడంటే వేచి ఉంటున్నాడని అర్థం. సమయం ఇస్తున్నాడంటే ఏం పట్టాడని? ఓపిక పట్టాడని, సహిస్తున్నాడని అర్థం. అది దేవునికి ఉన్న సహనం. ఏంటండి సహనం? ఇలాంటి ఒక యెజబెలు స్త్రీలకు, ఒక అబద్ధ ప్రవక్త్రికి మారు మనసు పొందడానికి కూడా సమయాన్ని ఇచ్చాడు అంటే ఆ దేవుని సహనం ఎంత గొప్పదే. దేవుని సహనం ఎంత గొప్ప. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, సహనం అనేది మన లక్షణం కాదు, అది ఎవరి లక్షణం? దేవుని యొక్క లక్షణం. రైట్, ఈ లక్షణం మనం కలిగి ఉంటే మన క్రైస్తవ జీవితం సాఫీగా సాగిపోద్ది. ఈ సహనం అనే లక్షణం
మన క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే సహనం లేనిదే, సహించటం అనేది రాకపోతే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేం. సాధ్యం అది అవ్వదు. ఒకడు సహనము లేకుండా క్రైస్తవుడిగా జీవించుట సాధ్యమే కాదు. చూడండి, అందుకే ఏమంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే ఎవరు రక్షించబడును? అంతము వరకు సహించేవాడు. కనుక ఈ క్రైస్తవ జీవితంలో ఎవరైతే అంతము వరకు సహనాన్ని కలిగి ఉంటారో వాళ్ళే ఆత్మరక్షణ పొందుతారు. మరి సహనం లేని వారు దారి మధ్యలోనే తమ రక్షణ కోల్పోతారని అర్థం. అంతము వరకు అంటే చివరి వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. ఎవడు రక్షించబడును? అంతం వరకు సహించువాడు. మరి అంతం వరకు సహనాన్ని చూపలేనివాడు, సహనము అనేది లేనివాడు రక్షణ పొందలేడు. అందుకే నేను ఈ మాట అంటున్నాను, సహనము లేనిదే క్రైస్తవుడిగా బ్రతకడం కష్టము. కనుక క్రైస్తవుడిగా జీవించడానికి కావలసిన ఉత్తమమైన దైవ లక్షణం సహనము. అందుకే 2 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. రైట్. ఈరోజు మనం వాక్యపట్నం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అంటే అలంకరించుకొనుడి అని. అంటే ఈ క్రైస్తవ జీవితంలో ఈ లక్షణాలని మనం అమర్చుకునేటప్పుడు ఏ దైవ లక్షణాలని మనం అమర్చుకోవాలో పేతురు గారు చెప్తూ అందులో సహనమును కూడా పెట్టాడు, ప్రేమను పెట్టాడు, సహోదర ప్రేమను, భక్తిని, సహనమును, ఆశానిగ్రహమును, జ్ఞానమును, సద్గుణమును, విశ్వాసమును. ఈ దైవ లక్షణాల్లో దైవ లక్షణాలలో క్రైస్తవుడు ధరించవలసిన, సమకూర్చుకోవలసిన దైవ లక్షణాల్లో ఒకటి ఏంటండి? సహనం. రైట్. ఇక్కడ ఉంది చూడండి కింద మాట, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. అంటే సహనం మనల్ని చురుకుగా ఉంచుద్ది ఆత్మీయంగా. సహనం మనల్ని ఫలింప చేస్తుంది. ఎవరు సహనాన్ని కలిగి ఉంటారో వాళ్ళు క్రైస్తవ జీవితంలో ఫలిస్తారు. అది ఫలవంతమైన జీవితం అంటే. వాట్ ఈస్ ద ట్రూత్ఫుల్ లైఫ్ అంటే, ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే అర్థం ఏంటి? ఎవరిది ఫలవంతమైన జీవితం అంటే ఎవరి జీవితంలో అయితే ఈ సహనము అనే దైవ లక్షణాన్ని కలిగి ఉంటారో, ప్రదర్శిస్తారో అది ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అన్నమాట. 11వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో
ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. కనుక సహనం అనేది మనం కలిగి ఉంటే నిత్యరాజ్యములోనికి ప్రవేశం సమృద్ధిగా ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే సహనం సమృద్ధిగా ఉంటుందో నిత్యరాజ్యములోనికి ప్రవేశం కూడా సమృద్ధిగా ఉంటుంది. సహనం మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. ఎవరికి తెలియాలి మన సహనం? మనం సహనాన్ని ధరించుకోవాలన్నాడు. ధరించుకుని ఏం చేయమంటున్నాడు? ఉపయోగించండి. సహనాన్ని ధరించడమే కాదు, ఆ సహనాన్ని ఏం చేయాలి? ఉపయోగించండి. ఎక్కడ ఉపయోగించండి? నీ భార్య ఎదుట ఉపయోగించు, నీ భర్త ఎదుట ఉపయోగించు, నీ పిల్లల దగ్గర ఉపయోగించు, నీ తల్లిదండ్రుల దగ్గర ఉపయోగించు, నీ బంధువుల దగ్గర ఉపయోగించు, నీ గ్రామంలో, సమాజంలో, ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, నీ స్నేహితుల దగ్గర ఈ సహనము అనే దైవ లక్షణాన్ని నువ్వు ఉపయోగించు. ఎందుకంటే సమాజం మనల్ని విసిగిస్తుంది, పిల్లల్ని మనల్ని విసిగిస్తారు, భార్య కొన్ని సమయాల్లో మనల్ని విసిగిస్తుంది, భర్త చేష్టలో మిమ్మల్ని కొన్ని సమయాల్లో విసిగిస్తాయి, అత్త మామగారులు చేసే పనులు మిమ్మల్ని విసిగిస్తాయి, కోడళ్ళు కొడుకులు చేసే విషయాలు మిమ్మల్ని కొన్ని విసిగిస్తాయి, తోడుకోళ్ళు చేసే విషయాలు కొన్ని సమయాల్లో మిమ్మల్ని విసిగిస్తాయి, ఆడపడుచు చేసే పనులు కొన్ని సమయాల్లో విసిగిస్తాయి, అమ్మ చేసే పనులు ఒక్కోసారి మనల్ని విసిగిస్తాయి, నాన్న చేసే పనులు మనల్ని విసిగిస్తుంటాయి, మన పక్కింటోళ్ళు చేసే పనులు మనల్ని కొన్ని సమయాల్లో విసిగిస్తాయి. ఉద్యోగం చేసిన చేట మరొక ఉద్యోగస్తులు అంటే సాటి ఉద్యోగులు చేసే పనులు మనల్ని విసిగిస్తూ ఉంటాయి. నాకు తెలిసి నేను ఉద్యోగం చేసినోడు కాబట్టి అందరూ ఒకేలా ఉండరండి. 9 మంది మనతో స్నేహంగా ఉన్న ఎవరో ఒకరు మనకు తగులుతారండి, ఎవరో ఒకరు మనకి తగులుతారు. వాళ్ళు మనల్ని విసిగిస్తారు. అలానే స్కూల్లోకి వెళ్ళామనుకోండి, కాలేజీలోకి వెళ్ళామనుకోండి, తరగతుల్లో మనల్ని విసిగించే వాళ్ళు ఒక స్టూడెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు చెప్తున్నారు, కావాలని నా బుక్స్ని దాచేస్తున్నారు, కావాలని నా బుక్స్ని మాయం చేస్తున్నారు, కావాలని నన్ను వెనకాల వచ్చి ఎవరినో తిట్టినట్టుగా నన్ను తిట్టేసి అటు వెళ్ళిపోతున్నారు. అంటే ఈ విసిగించడం అనేది స్కూల్లో ఉంటుంది, కాలేజీకి వెళ్ళినా ఉంటుంది, ఉద్యోగం చేసినా ఉంటుంది, పనికి వెళ్ళే చోటన ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, వీధిలోనూ ఉంటుంది, అంతెందుకు సంఘంలో కూడా ఉంటుంది. సంఘంలో కూడా కొందరి చేష్టలు మీకు విసిగి కలిగిస్తున్నాయా లేదా? కొన్ని సమయాల్లో నేను మిమ్మల్ని విసిగి చెప్పించుంటాను, కొన్ని సమయాల్లో సహోదరులు మిమ్మల్ని విసిగించుంటారు, కొన్ని సమయాల్లో మీరు ఒక సహోదరి మరొక సహోదరుని విసిగించుంటారు. విసిగించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మరి ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది సహనాన్ని ఉపయోగించు, సహనాన్ని వాడు అని. సకల జనులకు మీ సహనమును తెలియనివ్వడు. అంటే నా సహనం ఇశ్రాయేలు గారికి ముందు నా సహనం నా భార్యకి తెలియాలి, నా భార్య ఎదుటి కనపడాలి, నా బిడ్డల ఎదుటి కనపడాలి, నా తల్లిదండ్రుల దగ్గర కనపడాలి, నా సంఘంలో కనపడాలి, నా ఉద్యోగం చేసే చోట కనపడాలి, చదివే స్కూల్లో కాలేజీలో కనపడాలి. మన సహనం అనేది సకల జనులకు కనపడాలి. సాధారణంగా ఏంటంటే ఓకే మరి కనబడలేదు, ప్రతిదానికి మనం ఆవేశపడిపోతున్నామంటే పిల్లల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, అత్తమ్మంగారుల దగ్గర, తోడుగోళ్ళ దగ్గర, ఆడపడుచు దగ్గర, అన్నదమ్ముల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, పనిచేసే చోట
ఈవెన్ సంఘంలోనైనా మరి మనం ఆ సహనాన్ని చూపించలేకపోతున్నామంటే, ఆవేశపడిపోతున్నామంటే మనం విఫలమవుతున్నామని అర్థం. ఇది నిజాయితీగా ఒప్పుకోవాలి. మనం ఓడిపోతున్నామని అర్థం, విఫలమైపోతున్నాము అని అర్థం అనమాట. అందుకే నిజంగా మీ మనస్సాక్షి మంచిదైతే మీరు చాలా ఫీల్ అవుతారు. అనవసరంగా ఓపెన్ అయిపోయాను, అనవసరంగా బరస్ట్ అయిపోయాను. ఇలా మాట్లాడి ఆవేశపడే కంటే మౌనంగా ఉంటే బాగుండేమో అని అన్నాక అర్థమైపోతుంది, అన్నాక అనిపిస్తూ ఉంటుంది. అంతా అనేసాక, ఆవేశపడాక, మాట్లాడేశాక అప్పుడు మనస్సాక్షి బాధపడుతుంటుంది. అప్పుడేమనుకుంటాం, ఇలా అనకుండా ఉంటే బాగుండు అని. ఈరోజు నేను బాధపడే కంటే అసలు అడగకుండే ఉంటే బాగుండు. కానీ మన హృదయంలో సంఘర్షణ. అడగకపోతేనేమో, ఆవేశపడకపోతేనే మనసు ఊరుకోదు. అలా అని ఆవేశపడిపోతేనేమో మనసాక్షి ఊరుకోదు. ఇది మనిషి జీవితం అండి. అడిగి కడగకపోతే, ఆవేశపడి దుమ్ము దులుపకపోతే మనసు ఒప్పుకోదు. అలా అని అలా దుమ్ము దులిపేస్తే ఎవరు ఒప్పుకోరు? మనసాక్షి ఒప్పుకోదు. అందుకే ఒక నిజ క్రైస్తవుడు మనసుకి మనసాక్షికి మధ్య నలిగిపోతూ ఉంటాడండి, నలిగిపోతూ ఉంటాడు. ఈ నలిగిపోయేది ఎవరో తెలుసా? జీవితంలో ఓడిపోయేవాళ్ళు. అది నేనైనా సరే, మీరైనా సరే, ఎక్కడ మీరు ఓడిపోతారో అక్కడే మీరు నలిగిపోతూ ఉంటారు. ఇది సంఘర్షణ అంటారు దీన్ని. ఇది మనసుకి మనసాక్షికి మధ్య ఉండే సంఘర్షణ. సాధారణంగా మరొక విషయం చెప్తానండి. మనకి ఆఫీసులో సహనం ఉంటుంది, సంఘంలో సహనం ఉంటుంది. సహిస్తాం, మనల్ని ఇబ్బంది పెట్టినా సహిస్తాం, కీడు చేసినా సహిస్తాం. బంధువుల దగ్గర కూడా సహిస్తాం. బంధువులు ఒరే నువ్వు అదని ఇదని కొంతమంది పెద్దోళ్ళు తిట్టినా నవ్వుకుని వచ్చేస్తారు, సహిస్తాం. అదేంటో మరి ఆఫీసులో ఉంటుంది, స్కూల్లో ఉంటుంది, కాలేజీలో ఉంటుంది, బంధువుల దగ్గర ఉంటుంది, స్నేహితుల దగ్గర ఉంటుంది. కానీ ఎక్కడ ఉండదు? ఇంట్లో మాత్రం ఉండదు. బయట మాత్రం సహన సంపూర్ణుడు, ఇంట్లో మాత్రం పెద్ద ఆటం బాంబు. చిన్న మాట అంటే పేలిపోతాడు, చిన్న మాట అంటే పేలిపోతాం మనం. అంటే బయటేమో మనం సహన ఐశ్వర్యాన్ని కలిగిన వాళ్ళం, కానీ ఇంట్లో మాత్రం సహన భూయిష్టముతో కూడిన వాళ్ళం మన అందరం. మీరు గమనించండి. మొదట మనం అసలు మొదట సహనాన్ని ఎక్కడ వాడాలో తెలుసా? ఇంటిలో నుంచి వాడుతూ వెళ్ళాలి బయటికి. అది మనం తప్పు చేస్తాం. సహనాన్ని బయట వాళ్ళ దగ్గర వాడతాం, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మనం సహనాన్ని చూపించాం. కానీ మొదట మనం వాడవలసింది ఎక్కడ వాడాలి సహనాన్ని? మన ఇంట్లో వాడాలి. చాలామందికి అండి బయట వాళ్ళతో చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడతారు. నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మనం బయట వాళ్ళ దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవాలనుకుంటాం, బయట వాళ్ళ దగ్గర గౌరవంగా మాట్లాడతాం, మర్యాదగా మాట్లాడతాం. వాళ్ళు ఎంతమంది విసిగించినా నవ్వుతూ ఉంటాం. కానీ ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏదన్నా చిన్న సలహా చెప్తే బుస్సుమన్నట్టుగా లేచిపోతాం. ఏదో భార్య ఏదన్నా అంటే ఇంకంతే తాచుపోమే. భర్త ఏదన్నా సరే బుస్. పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేస్తే బుస్ లేచిపోతూ ఉంటాం. బుస్సు కస్సు తర్వాత కరిసేయడమే. ప్రేమగా మాట్లాడడం, వాళ్ళకి విలువనివ్వం. కానీ మీ విషయం చెప్పమంటారా? మీతో జీవితకాలం అంతా తోడుండేది కుటుంబమే. నేను గతంలో ఒక మాట చెప్పాను. మీకు అనారోగ్యం వచ్చి లేవలేని స్థితిలో మీరు హాస్పిటల్లో పెడితే మిమ్మల్ని చూసి పలకరించడానికి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతారు. కానీ నీ బెడ్ దగ్గరుండి నీకు పరిచర్య చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఇంట్లో వాళ్ళు. నువ్వు ఎవరి దగ్గర అయితే సహనాన్ని ప్రదర్శించావో, ఎవరికైతే మర్యాదను ఇచ్చావో, ఎవరినైతే గౌరవించావో వాళ్ళందరూ కూడా వచ్చి ఎలా ఉన్నావు బ్రదర్ అని పలకరించి వెళ్ళిపోతారు. కానీ నీ బెడ్ దగ్గర కూర్చొని
నీతో సపర్యలు చేసి పరిచర్య చేసేది ఎవరో తెలుసా? ఇంట్లో వాళ్ళే. వాళ్ళు మొదట మనోళ్ళు అండి. ఇంట్లో వాళ్ళే మొదట మనోళ్ళు. బయటోడే. మనం విలువలసింది, గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది, సమయాన్ని ఇవ్వాల్సింది ఇంట్లో వాళ్ళకి. కొంతమంది టైం అంతా బయట వాళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే ఇచ్చేం చేస్తావు? స్నేహితులకి ఇస్తారు, స్నేహితురాళ్ళకి ఇస్తారు, ఉద్యోగస్తులకి ఇస్తారు, ఉద్యోగం చేసే చోట ఇస్తారు సమయాన్ని అంతా కూడా. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి వస్తారా, మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్తారు. ఎందుకు? మళ్ళీ వాళ్ళందరూ స్నానాలు చేసి ఓ చోటకు వస్తారు. గ్రౌండ్ గడికి వచ్చి ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారు, కలిసి టీ తాగుతారు, కాసేపు తన పార్కులో ఏదన్నా బెంచ్ ఉందని కూడా కూర్చుని మాట్లాడతాడు. నీకు ఇంకేముంది? ఇంక పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలో వాళ్ళతోనే కలిసి ఉన్నావుగా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ షార్ట్ వేసుకుని వెళ్ళిపోతున్నావు వాళ్ళ దగ్గరికి. ఇంకెప్పుడు మరి ఇల్లు, మరి భార్య, బిడ్డలు, వాళ్ళతో ఎప్పుడు గడుపుతావు? కనుక సమయాన్ని, విలువైన సమయాన్ని బయట పెడతారండి చాలామంది, బయట పెట్టేస్తారు. మన జీవితంలో ఎక్కువ సమయం గడపాల్సింది భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, పిల్లలు అండి. వాళ్ళతో గడపాలి మనం. మీ మనసు లాగొచ్చు, కానీ నేను చెప్తున్నాను, అలవాటు చేసుకోండి. కుటుంబంలో ఎలా హ్యాపీగా బ్రతకాలో అలవాటు చేసుకోవాలి మనం. భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, అత్తమాంగర్లతో, కోడలతో, కొడుకులతో, తోడుకోడలతో, ఆడపడుచులతో ఎలా ఆహ్లాదకరంగా బ్రతకాలో మనం నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? దేవుడు చెప్పిన ఒకే ఒక్క మర్మం సహనం. సహనముతో నువ్వు సంపాదించుకోగలవు అంటున్నాడు. ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనైతే అతని శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడికి అనుకూలమైన ప్రవర్తన ఏంటో తెలుసా? అనేకమైన విషయాల్లో సహనాన్ని చూపించడం. సహనం చూపించడం ద్వారా మన శత్రువులను కూడా మనం ఏం చేసుకోవచ్చు? మిత్రులుగా. ఒక అత్తగారు, శత్రువుగా ఉన్న అత్తగారిని కూడా మనకి తల్లిలా మార్చుకోవచ్చు. మనకి ఆడపడుచు, మనల్ని విసిగించే ఆడపడుచును కూడా మనకు ఒక ఫ్రెండ్గా మార్చుకోవచ్చు. అది మన వల్ల కావట్లేదని మనం ఒప్పుకోవాలి. దేవుడు అన్న తర్వాత అది నిజం. అవ్వట్లేదంటే, మా కాలేజీలో నన్ను బాగా ఒక ఆయన ఇసిగించాడు. చాలా విసిగించాడు ఆయన. ఎందుకు విసిగిస్తారు? డామినేషన్ కోసం. మనుషులు మనల్ని ఎందుకు విసిగిస్తారు? డామినేషన్ కోసం. నేను గొప్పోడిని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? పక్కోడిని చెడ్డోడి కింద చేయాలి. అదే అక్కడే సమాజం. మనం అది చేయలేం. మనకేం డామినేషన్ అవసరం లేదు, మనల్ని ఏమో గొప్పోళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పిల్లికిలాగా, లేదంటే ఒక చిన్న సాధు జంతువులాగా, గొర్రె పిల్లలాగా ఉండిపోతాం మనం. కానీ లోకానికి అలా కాదు. వాళ్ళకి గొప్ప అనిపించుకోవాలి. ఈ సార్ కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఆ డామినేషన్ కోసం ఏం చేస్తారంటే మనల్ని తక్కువ చేసేలా చేస్తారు. మన మీద అపనిందలు వేస్తారు. సరిగ్గా చెప్పట్లేదండి అని మన మీద చెప్తారు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ డామినేషన్ ఉండాలని, వాళ్ళది పై చెయ్యలు ఉండాలని, వాళ్ళని ప్రజలు పొగడాలని, మనల్ని చిన్నతనం చేయడానికి మనల్ని హింసిస్తాడు. అలా ఒక ఆయన నన్ను సంవత్సరం హింసించాడు. ఒక ఆయన సంవత్సరం కాలం మొత్తం కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన నన్ను విసిగిస్తున్నాడు అన్న విషయం. కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఈవెన్ ప్రిన్సిపాల్ గారికి కూడా తెలుసు అతను నన్ను విసిగిస్తున్నాడు. అప్పుడప్పుడు అడిగేది, ఎలా ఉంది ఆవిడ. ప్రిన్సిపాల్ గారు అడుగుతుండేవారు, కిషోర్ ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతుండేవారు. అంటే చెప్తానేమో అనుకునేది ఆవిడ. చెప్పేవాడు కాదు. పర్లేదు మేడం, బాగానే ఉందండి అంత. అలాగా సంవత్సరం విసిగించారు. ఆ తర్వాత ఆయన్ని నేను అదే బాధపడుతుంటానండి. తప్పు చేశాను నేను అనుకుంటాను. మొదట్లోనే నా సహనాన్ని చూపించుంటే చాలా బాగుండేది. నేను పోరాడాను.
మొదట్లో నేను తప్పు చేశాను, సరిగ్గా నేను పోరాడాను. అతను నన్ను బ్లేమ్ చేయడానికి చూస్తే నేను అతనిపై పోరాటం చేశాను. అంటే అతని దగ్గరికి వెళ్ళిపోయి కరిచేసి నేను లేదు, కానీ పోరాటం ఇండైరెక్ట్గా నన్ను నేను డిఫెన్స్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత డిఫెన్స్ చేస్తామో అంతగా మనం శత్రువులు అయిపోతాం. ఆ తర్వాత డిఫెన్స్ చేయడం మానేశాను, ఎఫెన్స్ చేయడం మానేశాను, వదిలేశాను. తెలుసుకోండి, ఆయనే డామినేట్ ఉన్నాయి, ఆయనే గొప్పవాడు కానివ్వండి, చెడుగా చెప్పని, ఏమైనా చేయని, నేను ఎలాగే ఉంటా కాముగా. ఆయన్ని మెల్లగా ఆయనతో మాట్లాడడం, ప్రేమించడం, ఆయనతో కలిసి ఉండడం, ఆయన్ని గౌరవించడం. ఆయనకు కావాల్సింది ఏంటి? గౌరవమే కదా, ఇచ్చేసేవాడిని. నేను పెద్దోడిని వయసులో, నేను వయసులో, ఆయన చిన్నోడు, 25 ఏళ్ళ కుర్రోడు, నేను 30, అప్పటికే 35-30+ ఉన్నాయి నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి పట్టుమని 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఇక నేను పోరాటం మానేసి ఆయనకి కావాల్సింది గొప్పే కదా అని, ఆ సారే గొప్పోడు అంటూ ఆయనకి ఆ గొప్పతనాన్ని ఆయనకి ఇచ్చేయడం మొదలెట్టాను. క్రెడిట్ ఆయనకి ఇచ్చేయడం మొదలుపెట్టాను. ఆయనకి కావాల్సింది ఘనతే కాబట్టి ఆ ఘనతానికి ఇచ్చేసి వెనకాల నేను చేతులు కట్టుకుంటూ నిలబెట్టాను. అలా చేస్తే కొద్ది రోజులకి నేను ఆయన్ని ఎఫెన్స్ చేయడం మానేశాను కదా, ఆయనకి కావాల్సిన ఘనత, మహిమ, ప్రభావములు దక్కేసినాయి కదా. ఇక ఆయనకి అమ్మయ్య అనుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి రత్నకిషోర్ గారు అంటూ మొదలెట్టాడు. అంతే. ఆయన మళ్ళా ఎన్ని మానేశాడు, నా మీద ఫిర్యాదులు చెప్పడం, నా మీద ఎన్ని మానేశాడు. ఇక ఆయన మామూలుగా ఉండడం మొదలుపెట్టాడు. చివరికి ఆయన మంచి మనసుగా నాతో కష్టాలు అన్ని పంచుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి అంటే మనం సహనం ద్వారా ఒక వ్యక్తిని సంపాదించుకోగలం తప్ప ఆవేశం ద్వారా ఒక వ్యక్తిని మనం సంపాదించుకోగలం. నేను ఆవేశంతో ఎదురు తిరిగాను, అని ఇంకా శత్రువు అయిపోయాడు. నేను సహనంతో తగ్గించుకోవడం మొదలుపెట్టాను, ఆయన నేను దక్కించుకోగలిగాను. ప్రియమైన దేవుని వారలారా, సహనముతోనే మనం ఒక వ్యక్తిని జయించగలం తప్ప ఆవేశం ద్వారా ఒక వ్యక్తిని మనం గెలవలేం. అందుకే ఏమంటున్నాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించు వారైతే ఆయనతో కూడా ఏలుదురు. ఎవరైనా యేసు క్రీస్తు అంటే ఆయన వెళ్తున్నాడా? సహనముతో ఆయన వెళ్తున్నాడా? గెలుచుకుంటూ వెళ్ళాడా? యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమును జయించాను అన్నాడా? ఎక్కడన్నాడు చెప్పండి, ఎక్కడన్నాడు ఆ మాట? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఈ మాటలు మీతో చెప్చున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రభు లోకాన్ని జయించాడు, లోకాన్ని ఏలుతున్నాడు. ఎలా జయించాడైనా, ఎలా గెలిచాడైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఎలా జయించాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, మన విశ్వాసానికి కర్త యేసు, ఆయన తన ఎదుట ఉంచబడిన
ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని గెలిచి ఈరోజు దేవుని కుడి పార్శ్వమున ఒక విజేతగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ లోకాన్ని జయించాడు ఆయన. ఎలా గెలిచాడు? పేదరికాన్ని గెలిచాడు. మొదట సిలువ అంటే ఏంటి? ఏదో 33 సంవత్సరాల తర్వాత కొయ్యి మీద వేలాడి తీసారే, అది కాదు సిలువ. ఆయన ప్రతిదినం మోసాడు సిలువ. ఏంటా సిలువ? పుట్టడానికి కూడా చోటు లేకపోతే ఆ చలిగాలిలో పశువుల తిట్టులో పడుకున్నాడే, అది సిలువ. ఏ పూటగా పూట వడ్రంగి వాడు ఏ పూటగా పూట తీసుకొచ్చి గెంజి కాసి కొడుకులందరికీ పెడితే తాగినాడే యేసు ప్రభు, అది సిలువ. బడికి పంపకుండా, స్కూల్కి పంపకుండా అలారి ముద్దుగా పెరగాల్సిన కొడుకు, పెద్ద కొడుకు, నాన్నతో కలిసి చెక్కలు బాదాడే, మేకులు కొట్టాడే. మేకులు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆ మేకులు చేతికి గుచ్చుకున్నాయే. సుత్తుతో కొట్టినప్పుడు ఒక్కొక్కసారి బటన్ వేలు నలిగిపోయిందే, అది సిలువ. కుర్చీలని తయారు చేసి ఈదులు అమ్ముకురారా అని చెప్తే నెత్తి మీద పెట్టుకొని యేసు ప్రభు ఈదులంట తిరిగాడే, సంతలోకి వెళ్ళమ్మాడే, అది సిలువ కదా. నేను దేవాలయంలో నా తండ్రి పనుల మీద మీరు ఉండవాలని మీకు ఎరుగురా అంటే, నోర్మాయ్ ఇంటికి వచ్చి మాతో పాటు పడుకో, మాతో పాటు వచ్చి పని చేయి అని అంటే తలదించుకొని ఆ తల్లిదండ్రులు వెనకాల వెళ్ళాడే, అది సిలువ కదా. మనసులో ఏముంది? దేవాలయంలో ఉండాలని ఉంది. కానీ అమ్మా నాన్న ఏం చెప్పారు? నజరేతుకు వచ్చి ఉండు అన్నారు. అది సిలువ. తనకంటే అన్ని విషయాల్లో చిన్నోడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, వయసులో తప్ప. అలాంటి వాడి దగ్గర తల వంచి నాకు బాప్తిస్మ ఇమ్మని అడగాలంటే అది సిలువ కదా. అలాంటి సిలువ, అది యేసు ప్రభు పండి సిలువ. నువ్వు సమరయుడివి, నువ్వు దెయ్యములు పట్టిన వాడివి, నువ్వు బయలుజేబులని దెయ్యములకు అధిపతివి, నీ హృదయంలో పెట్టుకుని దెయ్యాలు, పిల్ల దెయ్యాలని వదిలేస్తున్నావు. నువ్వు భూత వైద్యుడివి. మన భాషలో చెప్పాలంటే ఏమన్నారు? నువ్వు భూత వైద్యుడివి అని అన్నారు. ఆ మాటలన్నీ సిలువ అండి. ఇవన్నీ సిలువలు. మేకులు కొడుతున్నారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఇలా ఎన్నో అవమానాలు పరిచారు ఆయన్ని. పాపులకు స్నేహితుడు అన్నారు, సుంకరులకు స్నేహితుడు అన్నారు, సమరయుడు దెయ్యం పట్టిన వాడివి అని అవమానపరిచారు. ఈ 33.5 సంవత్సరాలు ఆయన సిలువ మోస్తూనే ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో చివరిగా వేశారు అసలైన సిలువని. కానీ ఆయన రోజు అనుభవిస్తూనే ఉన్నాడు సిలువని. ఈ 33.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ప్రతిదినమును సిలువను మోసాడు. తాను మోసిన సిలువను ఏం చేశాడు? సిలువను ఏమన్నది అక్కడ? సహించి కనుక దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ప్రభు ఈ లోకాన్ని ఎలా గెలిచాడు? ఒక విజేతగా దేవుని సింహాసనం మీద అలా కూర్చున్నాడు. తన సిలువని సహించి, తనకి ఇవ్వబడిన సిలువని సహించి లోకాన్ని జయించాడు. ఒక విజేతగా సింహాసనం మీద కూర్చున్నాడు. కనుక సింహాసనం ఎవరికి అంటే సహించిన వారికి. నీ సిలువ ఏంటి? నాకు ఒక సిలువని దేవుడు ఇచ్చాడు. నా సాటి ఉద్యోగస్తులే నన్ను ఏడిపించేలా చేసి దేవుడు నాకు ఒక సిలువ మోపాడు. నీ సిలువేంటి? అత్తగారా? నీ సిలువేంటి? తోడుకోళ్ళ? ఆడపడుచా? నీ భర్తేనా? నీ సిలువ నీ భార్యేనా? నీ సిలువ నీ తల్లిదండ్రులేనా? నీ సిలువ నీ బిడ్డలేనా? నీ సిలువ నీ ఇంటి పొరుగింటోళ్ళ? నీ సిలువ నీ సాటి ఉద్యోగస్తులా? నీ సిలువ నీ మేస్త్రి, నీకు పనిచ్చిన మేస్త్రే నీ సిలువ? నీ సిలువ సాటి స్టూడెంటా? నీ ఫ్రెండే నీ సిలువ అయ్యాడా? అయితే యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా నువ్వు ఆ సిలువను సహించినట్లయితే నువ్వు ఆయనతో కూడా ఏలుదువు. సహించువారు ఆయనతో కూడా ఏలుదురు. చెప్పండి, అక్కడ ఏమనుంది? ఎక్కడైతే మాట ఉంది? 2 తిమోతి 2:12 వచనం.
సహించిన వారమైతే ఆయనతో కూడా, చెప్పండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసు తన సిలువను సహించి లోకాన్ని గెలిచాడు, సింహాసనంపై కూర్చున్నాడు. సహించిన వారే, గెలిచిన వారు సింహాసనంపై కూర్చుంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక సహించువాడు ధన్యుడు. 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువారు ధన్యుడు. ఎవరు ధన్యులు? శోధనను. ఆ శోధన ఏంటి? అదే చెప్పాను, మీ అత్తగారే మీకు శోధన, నీ తోడుకోళ్ళే నీకు శోధన, నీ ఆడపడిచే నీకు శోధన, నీ సాటి జాబ్ హోల్డర్, సాటి ఉద్యోగస్తుడే నీ శోధన. ఎవరి వల్ల నువ్వు శోధించబడుతున్నావు? నీ పేదరికం వల్ల నువ్వు శోధించబడుతున్నావా? అప్పులే నీకు సిలువ, నీ శోధన. అప్పుల వల్ల శోధించబడుతున్నావా? ఇంకో విషయం చెప్పమంటారా? అనారోగ్యంతో శోధించబడుతున్నావా? అనారోగ్యంతో ఎప్పుడు చూసినా ఈ రోగం, ఈ బలహీనత నన్ను విడిచిపెట్టట్లేదు అని విసిగిపోతున్నావా? అయితే అదే నీ సిలువ. ఈరోజు ఒక క్రైస్తవ సమాజంలో ఒక మంచి బోధకులు, సత్యమును నిర్భయంగా ప్రకటించే బోధకులు ఒకరు ఉన్నారు. ఆయన పేరు సత్యప్రకాష్ అనుకుంటాండి. ఆయన పేరేంటండి అమ్మా? గంటెల ప్రకాష్ గారు. ఆయన కూడా ప్రవీణ్ ప్రగడాల గారిలాగా, ఎడ్వర్డ్ విలియం గారిలాగా చాలా సూటిగా సత్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన ఆగస్టు 15వ తారీఖు అంటే శుక్రవారం నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన ప్రభునందు నిద్రించారు. మనం శనివారం పగల సమయంలో ఉపవాస కూడిక జరుగుతుంది కదా, ఎందుకు ఫోన్ చూశాను. అప్పుడు స్టేటస్లో చూస్తే మా తమ్ముడు ఒకరు పెట్టారు, ఆయన చనిపోయారని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో అదేంటి చనిపోయారని నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అప్పుడు రైట్, ఆయన చనిపోయారు అనే విషయం తెలిసిందనమాట. అయితే ఎలా చనిపోయారు అనేది తెలియదు. అనారోగ్యం చేత హాస్పిటల్కి వెళ్ళారు, అది తీవ్రం అయిపోయింది, చనిపోయారు, అంతవరకు మనకు తెలుసు. నన్ను కూడా కొంతమంది మెసేజ్ పెట్టారు, అయ్యో ఎలా జరిగిందండి, ఎలా చనిపోయారు అండి అని పెట్టారు. నేను హెల్త్ ప్రాబ్లం అండి అని చెప్పాను నాకు తెలిసినంతవరకు. అయితే ఈరోజు ఉదయం ఒక షార్ట్ వస్తే అది చూశానండి. ఆ షార్ట్లో ఆయనే చెప్తున్నాడు. విషయం ఏంటంటే ఆయనకి 1992 నుంచి ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అంట. కిడ్నీ ప్రాబ్లం అంట ఆయనకి. అప్పటి నుంచి డయాలిసిస్ చేసుకుంటూ ఉన్నాడంట ఆయన. అసలు ఆశ్చర్యపోయానండి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన, స్టేజ్ మీద నవ్వుతూనే మాట్లాడతాడండి ఆయన. మీరు ఎప్పుడైనా చూస్తే పళ్ళని బయట ఉంటాయి ఆయనకి, నవ్వుతూనే మాట్లాడతాడు, చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అంటే ఆయన ప్రొఫెసర్ కాబట్టి, బైబిల్ లెక్చరర్ కాబట్టి చాలా ఒక పిల్లలకి పాఠాలు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన. ఈయన వెనకాల ఇంత ప్రాబ్లం ఉందా అని. గత 25 సంవత్సరాలుగా కిడ్నీ ప్రాబ్లంని వెనకాల పెట్టుకొని నవ్వుతూ సువార్తను ప్రకటించాడు. అది సహనం అంటే. అంటే ఆయన ఎప్పుడు చనిపోవాలి? 25 సంవత్సరాల కిందటే చనిపోవాలి. కానీ సహనంతో దాన్ని గెలిచాడు కనుక దేవుడు 25 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చి తన కృపలో ఆయన్ని తన పనిలో దేవుడు వాడుకున్నాడు. మరి ఆయన ఏం చేశాడు? దేవుని కృపకు అన్యాయం చేయలేదని నేను అనుకుంటున్నాను. ఏమో మనం చెప్పలేం, కానీ నేనైతే అనుకుంటున్నాను సత్యాన్ని చక్కగా ప్రకటించాడు, నిర్భయంగా చెప్పాడు. ఎక్కువగా
ఈ కల్వరి ప్రత్యక్షత ప్రవీణ్ గారిని ఎండగట్టాడు. పెద్ద పెద్దోళ్ళ జోలికి వెళ్తే చిన్న విషయం కాదండి, వాళ్ళు ఫ్యాన్లు కొట్టేస్తారు. ప్రతి ఒక్కరికి ఫ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఎత్తి చెప్పామనుకోండి వాళ్ళే వచ్చి కొట్టేస్తారు మనల్ని. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఎత్తి ప్రకటించాడు. నూనె పేరట మోసం జరుగుతుంది, స్వస్థతల పేరట మోసం జరుగుతుంది. ఈవెన్ కలవరి సతోష్ గారిని కూడా ఆయన కొన్ని సమయాల్లో ఆయనలో ఉన్న తప్పుల్ని, సంఘంలో ఉన్న తప్పుల్ని కూడా ఆయన దుయ్యపట్టాడు. అంటే తప్పు ఉంటే తప్పు నిర్భయంగా చెప్తాడు. ఆయన చాలా చక్కగా పరిచర్య చేశాడని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక తీర్పు తీర్చేవాడు దేవుడు కనుక ఆయన చేతులకి మనం అప్పగించుకున్నాం. అయితే నాకు ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి 25 సంవత్సరాలుగా డయాలిసిస్ని వెనకాల పెట్టుకొని, కిడ్నీ ప్రాబ్లం ఎదురుగా పెట్టుకొని ఎంత యాక్టివ్గా వాక్యం చెప్పాడు, ఎంత నవ్వుతూ వాక్యం చెప్పాడు. తన దగ్గరకు వచ్చిన వారు అందరితో ఎలా నవ్వుతూ మాట్లాడగలిగాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన సిలువ ఏంటనమాట? హెల్త్ ప్రాబ్లం. ఆ సిలువను ఆయన ఏం చేశాడు? 25 సంవత్సరాల నుంచి సహించాడు. నేను అనుకుంటున్నాను గెలిచాడు. అలా గెలిచిన వారికి ఏముంటుంది? సింహాసనం ఉంటుంది. రేపు ప్రభు రెండో రాకలు వచ్చినప్పుడు చూస్తాం అలాంటి వాళ్ళని. సహించిన వారు ధన్యులు, వారు సింహాసనం మీద కూర్చుంటారు, ప్రభుతో పాటు కూర్చుంటారు. మీ శోధన ఏంటి చెప్పండి? హెల్త్ ప్రాబ్లమా, ఎకనామికల్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, టార్చర్సా? ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని సహిస్తే అదే మీ సిలువ. ఆ సిలువను సహిస్తే వారు ఏమవుతారు? సిలువను సహించువారు ధన్యులు, శోధనను సహించువారు ధన్యులు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. సహించిన వారిని, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా. సహించిన వారి ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? సహించిన వారు. ఇప్పటి వరకు మనం దుఃఖపడివారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, అవును వారందరూ ధన్యులు. ఇప్పుడు మనం చెప్పాలి, ఏమని కూడా చెప్పాలి? సహించువారు ధన్యులు. సహించువారు ధన్యులు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. చాలు, అది అక్కడ వరకే. యోబు యొక్క సహనమును వింటిరి అంటే యోబు సహించాడు. ఏం సహించాడు? గొర్రెలు చనిపోతే సహించాడు, ఒంటెలు చనిపోతే సహించాడు, తన దాసులు అండర్లు చనిపోతే సహించాడు. ఇంకేంటి? కన్న బిడ్డలు 7 కొడుకులు 3 కూతుర్లు, 10 మంది చనిపోయారు, సహించాడు. అన్నీ కోల్పోయాక ఒంటి మీద ఉన్న ఆరోగ్యాన్నంతా కోల్పోయాడు, అప్పుడు కూడా సహించాడు. ఎక్కడ కోపాన్ని, లోపల ఉన్న ఉక్రోషాన్ని బయటకు తీసుకొచ్చి అని ఎవరి మీద కరవలేదు. పైగా మోకరించి ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెరునుగాక అని స్తుతించాడు. ఆరాధన చేశాడు. చేసి బూడిదలో కూర్చుని జరిగిన దాన్ని బట్టి బాధపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో భార్య వచ్చింది. ఏంటి, ఇంకా ప్రార్థన చేస్తున్నావా? ఇంకా ఆరాధన చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ఇంకేంటయ్యా, సమస్తం పోయింది, ఒంటి మీద ఉన్న ఆరోగ్యం పోయింది, ఇంకా దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా? నీకు కోపం రావట్లా? నీకు విసుగు రావట్లా? ఎంతమందికి దాన ధర్మాలు చేసావు, ఎంతమందికి అన్నం పెట్టావు, ఎంతమందికి సాయం చేసావు, ఒక్కడైనా వచ్చి నేను పలకరించాడా? సమాజం మీద కోపం లేదు, దేవుని మీద కోపం రావట్లేదు, అసలు నీకు విసుగు రావట్లేదా? ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా విసుగు వచ్చేస్తుంది. నిన్ను ఈ స్థితిలో చూడలేనయ్యా, పోయి ఏదైనా తాగి చచ్చిపో అని భార్య అందండి. ఆయన స్థితి చూడలేక, ఈయన స్థితిలో ఆయన సహించగలుగుతున్నాడు, కానీ ఆ సిలువను ఆయన సహిస్తున్నాడు, కానీ ఎవరు సహించలేకపోయారు? భార్య సహించలేకపోయారు. అప్పుడు ఏమన్నాడు? భార్యను పట్టుకుని చుట్టుపక్కల చెత్త కొడేశాడా? అసలే బిడ్డలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి కోల్పోయింది, అన్నీ కోల్పోయింది, నేను బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నన్ను చచ్చిపోమంటావా అని చెప్పి ఒక కర్ర తీసుకుని టపా కొట్టాడా? కొట్టలేదు. అమ్మ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకమ్మా అన్నాడు.
మూర్ఖురాలని అనలేదు. మూర్ఖురాల్లాగా మాట్లాడుకు, అలా మాట్లాడతావేంటి? ఇచ్చింది దేవుడే, తీసుకున్నది కూడా దేవుడే, అలా మాట్లాడుక అంటే అక్కడ ఏం ప్రదర్శించాడు ఆయన? సహనం. తర్వాత నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు. నలుగురు ఫ్రెండ్స్ వచ్చి యోబు గారిని ఫ్రై చేయడం మొదలెట్టారు. దేంతో? మాటలతో. వాళ్ళకి జవాబు ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ ఆవేశపడలేదు, కోప్పడలేదు, పట్టుకుని చేయబట్టుకుని కొరికేలేదు, దూషించలేదు, తిట్టలేదు, పొండరావతలు కానీ అనలేదు. వాళ్ళు మాటలతో చెబుతుంటే జవాబు అయితే ఇచ్చాడు, కానీ వారి మీద అనవసరమైన కోపాన్ని చూపించాలి. అంటే ఈ నలుగురిని అసలే ఏమంటే నేను అడుగుతున్నాను, అసలే బాధలో ఉన్న మీ దగ్గరికి, ముఖ్యంగా ఆడపిల్లని అడుగుతున్నాను, మీరు అసలే బాధలో ఉన్నారు, ఈ లోపల మీ ఆయన వచ్చి ఏంటమ్మా బాధపడుతున్నావు అన్నావు అనుకోండి, ఏమంటారు మీరు? చెప్పరే. అసలే బాధలో ఉన్న మిమ్మల్ని మీ ఆయన వచ్చి ఏమైందమ్మా ఎందుకు బాధపడుతున్నావు అంటేనే, మీ ఆయన వచ్చి అంటేనే మీ జవాబు ఎలా ఉంటుంది? కష్టం ఎలా అంటారు. ముందు చూపులతో అయిపోద్ది, ఇంకా అడిగారు అనుకోండి మాటలతో అయిపోతాడు ఆయన కదా. కాబట్టి బాధలో ఉన్న వాళ్ళతో కాస్త ఏమైందమ్మా అంటేనే మనం తట్టుకోలేం కదా. అలాంటిది యోబు, నువ్వు పాపివి గనక, నువ్వు నీచుడు గనుక, నువ్వు దుర్మార్గుడు గనక నీకు ఈ గతి పట్టింది, నీ కొడుకులు చచ్చిపోయారు, నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తి కోల్పోయింది, నీకు జరగాల్సిన శాస్తే నీకు అంటున్నారు వాళ్ళు. ఎవరు స్నేహితులు వాళ్ళు వచ్చి అలా అంటారు. అసలు అలా అంటే ఎవరికైనా ఏమవుతుందండి? నాకు తెలిసి బూడిదలో కూర్చున్నవాడు అయినా సరే ఏం చేస్తాడు? కోపం వచ్చి లేచిపోయి ఏంట్రా మీరు అని యువతల పోండ్రని అంటాడు లేదు. అక్కడ కానీ ఒక కర్ర దొరికింది అనుకోండి, కర్ర తీసుకుని కొట్టాడు. కానీ ఆ బూడిదలోనే కూర్చొని ఏమన్నాడు తెలుసా? మీరు తప్పుగా మాట్లాడకండి, నా గురించి నా లైఫ్ గురించి మీకు తెలియక మాట్లాడకండి అని జవాబు చెప్పుకున్నాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలా, ఎవరికి నేను ఏ మోసం చేయలా, ఏనాడు నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయలా, అనవసరంగా మాట్లాడకండి, బుద్ధిహీనుడు మాట్లాడకండి అని చెప్పాడు. అంతే తప్ప గొడవ వేసుకోలేదు. సరే, నేను అదే అంటున్నానండి, యోబు అన్ని పరిస్థితులు ఏం కలిగి ఉన్నాడు? సహనాన్ని కలిగి ఉన్నాడు. సహనం ద్వారా ఏం జయించాడు? శోధన జయించాడు, భార్యని జయించాడు, స్నేహితుల్ని జయించాడు, అందరిని జయించుకుంటూ వెళ్ళాడు, అందరినీ గెలిచాడు. శోధనను సహించువారు ధన్యులు. అందుకే మళ్ళా మహారాజు అయిపోయాడు. రెట్టింపు ఆశీర్వాదములతో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సహించువారు ధన్యులు. కనుక సహించు వారికి ధన్యత, హ్యాపీనెస్. ధన్యత అంటే మన ప్రవీణ్ గారు చెప్పారు కదా, ధన్యత అంటే సంతోషకరమైన జీవితం. సహించిన వారికి ప్రస్తుతం బాధ ఉండొచ్చు, కానీ తర్వాత ఏముంటుంది? సంతోషకరమైన జీవితం ఉంటుంది. కంగారు పడొద్దు. అంతేనండి నేను చెప్పింది, రైట్. కనుక సహించువారు ధన్యులు, సహించువారు ధన్యులు. అలాగే సహించువారు క్రీస్తుతో కూడా ఏం చేస్తారు? ఏలుదురు. ఎవరు ఏలుదురు? సహించును. ఎవరు ధన్యులు? కాబట్టి సహనం మనకి కావాలి. ఇదంతా మనం చూస్తూ ఉంటే క్రైస్తవ జీవితంలో క్రీస్తుతో కూడా మనం ఆయన అడుగు వేసుకుని వెళ్ళాలంటే మనకు కూడా ఏం కావాలి? సహనం. ప్రభు ప్రతిదినము సిలువను మోసుకుంటూ వెళ్ళాడు, ఆ సిలువను సహించాడు కదా. ప్రభు మనతో ఏమన్నాడు చెప్పండి? ఓ శిష్యులారా, నా వెనక వచ్చేవారులారా, నన్ను వెంబడించువారులారా, మీరును ప్రతిదినము మీ సిలువను ఎత్తుకుని నన్ను. మరి మనకి సిలువ ఉంది కదా, మరి ఈ సిలువను మనం కూడా ఏం చేయాలైతే? మన ముందు నడిచిన యేసు సిలువను సహిస్తే, ఆయన వెనకాల వెళ్ళిన మనం కూడా సిలువను ఏం చేయాలి? సహించాలి. కనుక మనం సహనం కావాలి. మనకి సహించాలంటే ఏం కావాలి? సహనం కావాలి. మరి సహనం మీ దగ్గర ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ థర్మామీటర్ పెట్టి కొలితే ఎవరి దగ్గర ఉంది? సహనం అనే థర్మామీటర్ పెట్టి కొలిస్తే ఎవరి దగ్గర ఎంత ఉంటుంది చెప్పండి? ముళ్ళు పైకి లేగదు. మరి ఆవేశము అనే థర్మామీటర్ పెడితే చాలా ఉంటుంది. సిస్టర్ గారు ఎవరు అంటారు, పగిలిపోద్దంటే ఇంకా అంటే ముళ్ళు పైకి వచ్చి బదలు కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోద్ది అనమాట. అసహనం మన దగ్గర బోల్డ్ అంత ఉంది, ఆవేశం బోల్డ్ అంత ఉంది, తొందరపాటు బోల్డ్ అంత ఉంది, కానీ సహనమే లేదండి. నిజాయితీగా ఒప్పుకోవాలి మనం అందరం కూడా. ఈరోజు మనం సుఖంగా బ్రతకలేకపోతున్నామంటే, సిలువను మనం గెలవలేకపోతున్నామంటే, శోధనలు గెలవలేకపోతున్నామంటే, లోకాన్ని మనం గెలవలేకపోతున్నామంటే, ఒక విజేతలాగా మనం బ్రతకలేకపోతున్నామంటే కారణం సహనం లేకపోవడం.
ఓ ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అందుకే అండి ఈరోజు ఒక హ్యాపీనెస్ క్రిస్టియన్ లైఫ్ని మనం అనుభవించలేకపోవడం కారణం, ఈరోజు సంతోషకరమైన క్రైస్తవ జీవితాన్ని మనం ఆనందించలేకపోవడం కారణం ఏంటంటే మన దగ్గర సహనం లేదు. సహనం లేకపోవడం వల్లే ఇదంతా కారణం, సహనం లేకపోవడం. ఇప్పుడు మీరు అడుగుతున్న మాట అడుగుతున్నాను, దేవుడు సహనం విషయంలో ధనవంతుడా పేదవాడా? సరే ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, మనము సహనం విషయంలో ధనవంతులమా పేదవాళ్ళమా? పేదవాళ్ళమే, రైట్. పేదవాళ్ళమైతే పేదవాళ్ళు ఎవరిని అడగాలి? ధనవంతులను, రైట్. పేదవారమైన మనం, సహనం విషయంలో పేదవారమైన మనం సహనం విషయంలో ధనవంతుడైన దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. సహన సంపూర్ణుడైన తండ్రి, సహన మహాదైశ్వర్యమును కలిగిన దేవా, నీ సహనములో కొంత నాకు దయచే. సిలువను సహించి లోకాన్ని జయించి సింహాసనాన్ని అధిష్ఠించిన దేవుని కుమారుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ సహనము నాకు దయచే. నాలో లేదు ప్రభువా, మొదట మనం ఒప్పుకోవాలి. రెండోది మీలో ఉందని ఒప్పుకోవాలి. నాకు దయచే ప్రభువా. ఎలా అడగాలో తెలుసా? ఏమడుగు తెలుసా? తినడానికి కూడా దిక్కు లేని ఒక పేదవాడు మీ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా తల్లి కొంచెం అన్నం ఉంటే పెట్టరమ్మా అని అడుగుతాడే. ₹1 ఉంటే ఇవ్వమ్మా, ఒక ₹5 ఉంటే ఇవ్వమ్మా, ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అని ఎలా చేసి అడుగుతాడు. అలాగే మనం కూడా పేదవాళ్ళం కదండి. మరి పేదవాడు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి, అమ్మోయ్ లోపల ఏం చేస్తున్నావు అమ్మ, నువ్వు బడికిరా అంతా, మరే ఏమన్నా పట్టురా అమ్మ, వచ్చేటప్పుడు ఏమైనా పలావ్ కానీ బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఉంటే మిగిలిపోయిందంటే పట్టుకొచ్చి అని అంటాడా? ఒరే అడుక్కునేవాడా, నీకెంత పొగర్రా, పోతలకి అంటారు. కాబట్టి అడిగేవాడు ఎలా అడగాలి? దీనుడిగా అడగాలి. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? మొరపెట్టుడి, బ్రతిమాలుకొనుడి, విజ్ఞాపన చేయుడి, బ్రతిమాలుకొనుడి అని అంటాడు. కనుక మనం బ్రతిమాలుకొని దేవుడిని అడగాలండి. అడుగుతూ అడుగుతుంటే దేవుడు మనకి తప్పక సహనాన్ని దయచేస్తాడు. రైట్. సో ప్రార్థన